ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 15వ రోజు 15వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇంతవరకు కూడా మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయము దీప ప్రజ్వలన చే ఎరుక పూర్వజన్మ స్మృతిలో నరరూపం పొందుట. అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు, కానీ మరి ఒక ఇతిహాసము తెలిపెదను, సావధానుడై ఆలకింపు మనిట్లు చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట చేయుట, శివకేశుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంత్రం దైవ దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుతూ ఉందరు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షులతో పూజించి ధూప దీప నైవేద్యముల ఎడల విశేషమైన ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవతలు దుందుబులు మ్రోగించుండగా విమానం ఎక్కి వైకుంఠముకు పోదురు. నెల రోజులు చేయలేని వారు శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులైందైనా సరే నిష్ఠతో పూజ చేసి ఆవునేతితో దీపారాధన ఉంచవలెను. కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపం నుంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. అలాగే కార్తీక మాసంలో ఇతరులు చేసిన దీపమును ఎగదోసిన లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారి సమస్త పాపములు హరించును. అందుకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పును. సరస్వతి నది తీరమున ఆయన శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడైన దయాహృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయగా తలంపుతో ఆ పాడుపడి ఉన్న దేవాలయం శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు స్వామి వెలిగించి స్వామిని పూజించు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాస ప్రారంభం నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుపిండి వెదికి తిండి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయిన ఒత్తిని తినవలెనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్దకు ఎగిను. నోట కరిచి ఉన్న ఒత్తి చివర అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుతూ వచ్చాను. అది కార్తీక మాసం మగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఎలుక వెలిగించుటే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగి వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులు తెరిచి చూడగా పక్కనే మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నీవు ఎవడవు, ఎందుకు ఇలా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికుణ్ణి. రాత్రి నేను ఆహారము వెతుకుతూ ఉండగా ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకగా నెయ్యి వాసన నిండి ఉన్న ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపము పోయి వెంటనే మానవ రూపము ఎత్తితిని. కావున ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిననో దానికి గల కారణమేమిటో వివరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకుని, పోయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బహిర్కుడు అని పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబంలో పోషించుకున్నటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధ ఆహారము తినుచు మంచివారులను యోగులను నిందించు పరుల చేత స్వార్థించి తిన గలవాడివై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ
దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తిండి బండారములు కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి ఇటు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనార్జ భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుంటివి. నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపం వెలిగించి పుణ్యాత్ముడైతివి. దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనము త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించాను. ఇట్లు స్కంద పురాణ వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాచమందరి పంచమ దశ అధ్యాయము సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.